విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. రవీంద్ర భారతిలో ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు చూశారు నా ప్రోగ్రామ్. ఐ వాజ్ డూయింగ్ ఆన్ స్టేజ్. అందరిని ఇమిటేట్ చేసి ఆయన్ని తప్ప. ఆయన విత్తక బుద్ధు బిబిక్రీ చేసిన అబ్బాయిని ఒక్కసారి పిలిపించండి అన్నాడు. నేను మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చా. వచ్చిన తర్వాత నువ్వు అందరినీ ఇమిటేట్ చేసావు, నన్ను మాత్రం ఎందుకు ఇమిటేట్ చేయలేదు అన్నాడు. అంటే సార్ మీరు నా ముందే ఉన్నారు కదా, మిమ్మల్ని ఎలా ఇమిటేట్ చేయండి సార్ అంటే ఆయన ఎంత స్పోర్టివ్గా ఒక మాట అన్నాడు తెలిసింది. మీ మిమిక్రీ వాళ్ళు అదే ఇలా ఇలా అంటారట కదా, ఏదాను అన్నాడు. సార్ నేను అలా అయితే చేయను, నేను ఐ ఇమిటేట్ యువర్ వాయిస్. నాకు వాయిస్ ఇమిటేషన్ వచ్చు. నేను రానప్పుడు ఇలా ఇలా ఎందుకు అంటారు సార్ ఊరికే, మీరు ఏవటి అని ఒక్కసారి అంటారు కానీ ఏమిటి 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 అంటారు కదా, ఊరికే అన్నారు కదా. సో ఏదో సందర్భం వచ్చినప్పుడు మీరు ఆంగికాన్ని ఇలా వాడతారు. సో అందుకని నేనేం చేశానంట, సభా సరస్వతికి నమస్కారం. ఈనాడు ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు, గొప్ప వ్యక్తులు, విద్యావేత్తలు, బాగా చదువుకున్న వాళ్ళందరికీ కూడా స్వాగతం. నేను మాట్లాడాలనుకున్న చాలా అంశాలు ఉన్నాయి, కానీ సమయం ఏదో తక్కువగా ఉన్నట్టుంది. ఇది నా ఒక్కడి కోసమే పిలిచింది అయి ఉంటే డెఫినెట్గా ఈ రోజంతా నేనే మాట్లాడుంటేవాడిని అని నేను ఇలా మాట్లాడా. హీ అప్రిషియేటెడ్. మళ్ళీ నన్ను ఎంత గుర్తుపెట్టుకున్నారు ఆయన అంటే, ఎక్కడ కలిసినా చాలా బాగా చూసాను అనేవాళ్ళు. అందుకే నేను ఎవరిని ఇమిటేట్ చేసిన. నేను కృష్ణ గారితో నేను ఆయనతో కలిసి యాక్ట్ చేశాను. ఇన్ఫాక్ట్ కృష్ణ గారిని కూడా ఏమిటి అంట అలా అనకూడదు అంటా నేను. ఎంత మెటాలిక్ వాయిస్ హీరో కృష్ణది. ఈనాడు మేమందరి ముందు నేను అంటా అనేది ఇంత మెటాలిక్ వాయిస్ ఆయన అని చేస్తారు. నేను అసలు మామూలుగా ఉండదు, నాకు అసలు బీపీ పెరుగుద్ది ఎవడన్నా కరెక్ట్ చేయకపోతే. సో ఐ వాంట్ దెమ్, డోంట్ డూ దాట్. దే ఆర్ వెరీ గ్రేట్ పీపుల్. అదే ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు. ఇప్పుడు మీ కృష్ణ వాయిస్ చేసుకుంటే మీరు మహేష్ బాబు సన్కి కొంచెం దగ్గరగా ఉంటుంది కదా. నేను ఎలా ఉంటానో మీకు తెలుసు, నేను ఎలా మాడుతానో మీకు తెలుసు, నేను ఎవరిని. సో వాయిస్ ప్రాక్టీస్ చేసి ఎంతసేపు మాడవచ్చు. మీరు నన్ను ఒక రోజంతా అదే వాయిస్ లో ఉండమన్నా ఉంటా. ఐ డిడ్. మేము ఒక కామెడీ షో చేసాం, తడాకా అని ఒక షో చేస్తే కంప్లీట్ ఎపిసోడ్ అందరూ ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ లోనే ఉండాలి. అట్లాంటి చేసాం కామెడీ షో. సూపర్. ఇప్పుడు మీ స్టూడియోలో చిరంజీవి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇలా మీ ముందు ఉంటావు మాట్లాడడం అనేది నాకు చాలా ఇష్టంగా ఉంది. నేను ఒకటి అనుకుంటాను, అలా అనుకున్నప్పుడు అది అలా జరిగితే బాగుంటుంది, జరగకపోతే మన చేతిలో ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇలా మీ ముందుంటాం మాట్లాడడం అనేది నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఏదో సినిమా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఇంటర్వ్యూలు ఉంటాయి, గ్యాప్ ఉంటే ఎవరు కనపడరు. మళ్ళీ ఇంకో సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మన వాళ్ళందరినీ కలుస్తామా అని ఉంటుంది. నేను కమల్ హాసన్ని ఇమిటేట్ చేయాలనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. మీరు సిద్ధంగా ఉన్నారా? If you are okay, then I'll start myself. నేను ఒక ప్రాజెక్ట్ ఏదైనా తీసుకున్నప్పుడు, నేను ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళేటప్పుడు నేను తరోగా ఐ డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ దట్. దాని గురించి పూర్తిగా కనుక్కొని చదివి చేసి రిహార్సల్స్ చేసి ఆ క్యారెక్టర్ నేనైతే ఇలా తప్పకుండా బాగా చేయగలను అనుకున్నప్పుడే ఐ యాక్సెప్ట్ అండ్ డూ ఇట్. దట్స్ హౌ ఐ డూ మై జర్నీ.